హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, మరొక మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుకి వచ్చాను. అది కూడా దమ్ బిర్యానీ. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటది అండ్ చాలా రకాలుగా చేసుంటారు. బట్ ఇది నా స్టైల్ ఆఫ్ దమ్ బిర్యానీ. అది కూడా అప్పటికప్పుడు మనకేమీ లేనప్పుడు చేసుకోవాలనిపిస్తుంది కదా! సో, ఆ రెసిపీ త్వరగా అయిపోయేటట్టయితే నేను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా! సో, దానికోసమైతే ఆనియన్స్ చాప్ చేసుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ అందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో చేసుకుంటే మాడిపోతుంది. సో, కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా అయిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ బయట మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. బట్ మన ఇంట్లో చేసుకొని అన్నీ ఇంట్లోనే చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా! సో, అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టైం పట్టదండి. ఓన్లీ ఆనియన్స్ చాప్ చేసుకోవడానికి అండ్ వేగడానికే టైం పడుతుంది. బట్ మన ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ అనేదే వేరు. సో, ఆనియన్స్ అనేది సాల్ట్ వేసుకుంటే త్వరగా అనేది వేగిపోతుంది. ఆనియన్స్ వేగే లోపల నేను పక్కనైతే ఒక బాండీ తీసుకున్నాను. సో, బిర్యానీ రైస్ అనేది ప్రిపేర్ చేయాలి కదా! సో, దానికోసమైతే నేను నీళ్ళు తీసుకున్నాను. వాటర్ అనేది నేను 1 గ్లాస్, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్. సో, దానికోసం నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులోనే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా! సో, దాల్చిన చెక్క, ఇలాచీ, పెప్పర్, జీరా, బిర్యానీ ఆకు, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని కొంచెం బాయిల్ అయినంత వరకు అయితే వెయిట్ చేయాలి. నెక్స్ట్ అంత లోపల ఈ ఆనియన్స్ కూడా అయిపోయాయి బ్రౌన్ ఆనియన్స్. సో, వేగిన తర్వాత మనం ఒక ప్లేట్‌లో తీసుకోవాలి పక్కన. బ్రౌన్ ఆనియన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఎక్కువ మాడిపోయాయంటే బిర్యానీ టేస్ట్ అనేది ఫ్లేవర్ మారిపోతుంది. ఏంటంటే మాడు వాసన అనేది వచ్చేస్తది. సో, అందుకనే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో, వేగిన వెంటనే తీసేస్తే అయిపోతుంది. సో, నెక్స్ట్ అయితే మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అండ్ సాల్ట్ సరిపోయిందో లేదో అయితే మనం చూసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకోండి ఇక్కడనే. అండ్ నెయ్యి కావాలంటే వేసుకోండి. లేకపోతే తర్వాతైనా వేసుకోవచ్చు. నేను కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ బియ్యం అయితే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. సో, వాటర్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత ఆ రైస్ అనేది అందులో వేసేసుకోవడమే. ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నారో దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను దానికి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే బాయిల్ చేసుకున్నాను. మనం ఇక్కడ 70% మాత్రమే కుక్ చేస్తాం కాబట్టి మొత్తం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు రైస్ అనేది. రైస్ అనేది 70% మాత్రమే కుక్ కావాలి. ఎందుకంటే మిగతాదంటే ఎలానో మనం దమ్ చేసుకుంటాం కాబట్టి మిగతా 30% అక్కడ కుక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ కడాయిలో మనం బ్రౌన్ ఆనియన్స్ ఎందులో అయితే చేసుకున్నామో సో, సేమ్ కడాయిలోనే మనం ఆయిల్ కొంచెం వేడి చేసుకొని అండ్ ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ మసాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చికెన్ చేయట్లేదు కదా! మిగతా గ్రేవీ అంతా రావడానికి నేను కర్డ్ కూడా ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఆనియన్ మసాలా అండ్ టమాటా ప్యూరీ అనేది నేను 2 మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. మిగతా ఏమీ యాడ్ చేయకుండా దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మనం చికెన్‌లో అయితే మనం నార్మల్‌గా కర్డ్ యాడ్ చేస్తాం కదా! నేను ఇక్కడ కర్డ్ కూడా యాడ్ చేయట్లేదు. నేను గ్రేవీ కోసం అని చెప్పి ఆనియన్, టమాటో అనేది ప్యూరీ చేసుకొని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకున్నాను. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో, ఫ్రై అయితే ఏంటంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఇందులో మనకేంటంటే రైస్ కూడా ఆల్రెడీ 70% అనేది కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే అందులోనే ఉంచితే ఏంటంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. అండ్ ఇక్కడైతే మనకి ఆనియన్, టమాటా పేస్ట్ అయితే వేగిపోయింది కాబట్టి నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే అందులో వేశాను. సో, ఎగ్స్ వేసిన తర్వాత 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆ మసాలా అనేది ఎగ్స్‌కి బాగా పడుతుంది. సో, ఎగ్స్ అనేది 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు నేను ముందు వేసుకోలేదు. సో, ఇప్పుడైతే వేసుకున్నాను. వాటర్ వేశాక ధనియా పొడి అండ్ జీలకర్ర పొడి కొంచెం వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తేలినంత వరకు కుక్ చేసుకుంటే బావుంటుంది. ఇక్కడ లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా థిక్ కన్సిస్టెన్సీ వస్తేనే బావుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ దమ్ చేసుకుంటాం కాబట్టి. లూజ్‌గా ఉంటే ఏంటంటే అది కర్రీకైతే ఓకే గానీ దమ్ బిర్యానీకి ఏంటంటే బాగోదు కాబట్టి మనం కొంచెం చిక్కగా అయినంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అండ్ నేను లాస్ట్‌లో అయితే కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను. కసూరి మేతి కూడా యాడ్ చేశాక మూత పెట్టి 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. ఆ ఫ్లేవర్ అనేది కసూరి మేతి ఫ్లేవర్ అనేది ఎక్కువ సేపు బాయిల్ అయితే మళ్ళీ చేదొచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు. ఒక లైట్‌గా చేతిలో వేసి జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తూ వేయండి. ఎక్కువ యాడ్ చేయొద్దు.
కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ చికెన్ కాకుండా, ఎక్కువ పల్చన కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ కర్రీ కావాలి అనుకుంటే పల్చనైనా పర్వాలేదు. మనం ఇక్కడ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి. అండ్ ఆల్రెడీ మనం స్ట్రెయిన్ చేసుకున్న అయితే రైస్ ఉంది కదా! బాస్మతి రైస్ అదైతే ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఓన్లీ సింగిల్ లేయర్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి. సో, అందుకైతే నేను రైస్ మొత్తం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ డబుల్ లేయర్ కావాలి అనుకున్న వాళ్ళు ముందుగా కొంచెం కర్రీ అనేది తీసి పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే రైస్ వేసుకొని నెక్స్ట్ మళ్ళీ కర్రీ వేసి నెక్స్ట్ మళ్ళీ రైస్ వేసుకోండి. అంతే డబుల్ లేయర్ కావాలి అనుకున్న వాళ్ళు. ఇక్కడైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా! సో, రైస్ అయితే ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అనేది వేసుకోండి. అండ్ దాని మీద కొంచెం కొత్తిమీర. నా దగ్గర పుదీనా ఇక్కడ లేదు. పుదీనా ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోండి. కలర్ అయితే ఆప్షనల్ అండి. ఇది పూర్తిగా మీ ఇష్టం. ఉంటే వేసుకోండి. లేకపోతే మీ ఇష్టం అది. ఇక్కడ నేను కొంచెం కలర్‌ఫుల్‌గా కనబడాలి అని చెప్పైతే నేను ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. మీకు న్యాచురల్ ఫుడ్ కలర్ యూస్ చేయాలి అనుకుంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా! కుంకుమ పువ్వు కొంచెం వేడి నీటిలో ఒక 10 మినిట్స్ ఉంచారనుకోండి, న్యాచురల్ ఫుడ్ కలర్ అనేది కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో, మనం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకోండి. అందులోనే 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఆ దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి లిక్విడ్ ఫుడ్ కలర్ అనేది యూస్ చేసుకున్నాను. అండ్ మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి ఆవిరన్న మూత పెట్టేసి ఏదైనా బరువైన వస్తువు పెట్టి ఒక 10-15 మినిట్స్ అనేది దమ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే చేయండి. మీడియం ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్‌లో చేస్తే మళ్ళీ మాడిపోతుంది. వెంటనే మూత తీయకుండా ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసి అయితే మూత తీయండి. నేను మీకు చూపించడం కోసం అని చెప్పి నేను మూత తీశాను. 10-15 మినిట్స్ తర్వాత తింటేనే వెంటనే తింటే ఆ టేస్ట్ అనేది రాదు కాబట్టి ఒక 10 నిమిషాలు ఆగి తినండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అచ్చం మనకి రెస్టారెంట్స్‌లో దొరికే దమ్ బిర్యానీ లాగే వచ్చింది. చూసారు కదా! రైస్ కూడా విరిగిపోకుండా పొడి పొడిగా అండ్ ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు వెజ్‌లో కావాలి అనుకుంటే ఆలూతో కూడా ట్రై చేయండి. సో, డిఫరెంట్‌గా ట్రై చేస్తే బావుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా చికెన్‌తో, మటన్‌తో కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తే చాలా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే చాలా అంటే చాలా బావుంటుంది. బిర్యానీ నచ్చని వాళ్ళంటూ ఉంటారా? సో, అందుకే కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేయండి. ఇంకెందుకు లేటు మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, దాని కాంబినేషన్ కచంబర్, ఆనియన్స్‌తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. అందరం ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా తినొచ్చు. బయటికెళ్ళాల్సిన పని కూడా ఉండదు. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. సో, మరొక మంచి రెసిపీతో అయితే నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.